లూటీ చేసే దొంగల కోసం మేమందరం నోరు మూసుకొని ఇట్లా చూస్తూ ఊరుకోవాలా. సో ఆ బాధతో మేము అనుకున్నాం అంటే వీళ్ళకి కాదు, అధికారం వీళ్ళకి ఉండకూడదు, అధికారం ఉండాల్సింది ఎస్సీ ఎస్టీ బీసీ ఈ వర్గాలకు రావాలి. ఎందుకంటే చాలా సుదీర్ఘకాలంగా వాళ్ళంతా తొక్కువేయబడ్డారు. అన్నిటికి మించి తెలంగాణ ఉద్యమంలో 99% ఎవరు చనిపోయారు? ఎస్సీ ఎస్టీ బీసీలే చనిపోయారు. మరి ఆ వర్గాలకు న్యాయం చేయాలి కానీ ఆ వర్గాల నుంచి నాయకత్వాన్ని నువ్వు ప్రోత్సహించాలి కదా. ఏరి వాడు నాకైతే కనపడలేదు ఎక్కడ ఎతికినా కూడా. సో అటువంటి వాళ్ళని మేము ఎతికి పట్టుకొని వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి అసలు ఇది తెలంగాణ మనకు కావాల్సిన ఒక సోయి తీసుకొస్తే వాళ్ళు రేపు పొద్దున మీ పార్టీ ఇస్తుందో అంటే బీజేపీ ఇవ్వచ్చు టికెట్, కాంగ్రెస్ ఇవ్వచ్చు, బీఆర్ఎస్ ఇవ్వచ్చు, ఎవరిని ఇవ్వండి, ఎక్కడికి వెళ్ళినా మాకు అభ్యంతరం లేదు. ట్రైనింగ్ అయితే వాళ్ళని మా ఫ్రీ ట్రైనింగ్ ఇవ్వాలని ఆకాంక్ష. సపోజ్ ఏ పార్టీ పట్టించుకోదు వాళ్ళని మేము ఇస్తాం, ప్రజలు రిక్వెస్ట్ చేస్తాం మీరు గెలిపండి పిల్లలని. అట్లా ఆ కాన్సెప్ట్తో ఒక కమిట్మెంట్. ఎందుకంటే నేను చెప్పాను కదా, మేము రాజీనామాలు చేసి ఉద్యోగాలు వదులుకొని పెద్ద పెద్ద ఉద్యోగాలు డిఎఫ్ఓ స్థాయి ఉద్యోగం అది. అట్లాంటిది ఎందుకు వదులుకున్నాను నేను అంటే తెలంగాణ మాకు కావాలి, మా నిధులు మాకు కావాలి, ఇది మేము అనుభవించాలి, మా పిల్లలు అనుభవించాలి, ఇది ఒక సామాజికత కానీ మాకు ఒక కాన్సెప్ట్. అది ఈరోజు జరగట్లేదు. జరగకపోతే మరి ఎట్లా టాలరేట్ చేయాలి, ఎట్లా ఊరుకోవాలి చెప్పండి మీరు. ఇవి చెప్దామని పోయా సీఎం దగ్గరికి. మరి అనుకుని ఉండొచ్చు దిలీప్ అన్న వచ్చిన పెద్ద పదవి అడుగుతాడు అనుకున్నాడు, ఏం పాడు మనకు తెలియదు, అని మనం విలువలేదు. వెయిట్ చేసాం, 3 నెలలు చూసాం, 4 నెలలు చూసాం. ఆ తర్వాత ఈ చిన్న సంఘటన జరిగింది. చెప్పాడు ఇది ఎక్కడ కూడా అసలు ఎట్లా వచ్చామంటే ఎట్లా